హాయ్ ద ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO 12 ది కంప్లీట్ రివ్యూ చెప్తాను. ఫస్ట్ ప్రైసింగ్ చూద్దాం. ఈ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 53,000 రూపీస్ బేస్ వేరియంట్కి. బేస్ వేరియంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 58,000 రూపీస్ అండ్ దీంట్లో మనకి 16GB ర్యామ్ అండ్ 512GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. అయితే మనకి 3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఇనిషియల్గా లాంచ్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు రైట్ నౌ రిపబ్లిక్స్ డే సేల్ నడుస్తుంది. ఈ సేల్లో మీరు అమెజాన్లో తీసుకుంటే రఫ్లీ 3,250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఎంత కాదన్నా రఫ్లీ 3,000 డిస్కౌంట్ వస్తుంది. సో స్టార్టింగ్ ప్రైస్ రఫ్లీ 50,000 బేస్ వేరియంట్కి అండ్ 55,000 రూపీస్ టాప్ అండ్ వేరియంట్కి. సో ప్రైసింగ్ విషయం తీసేస్తే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను ఈ ఫోన్ది. సో మీరు కంప్లీట్ ఫిజికల్ రివ్యూ స్పెసిఫికేషన్స్ కావాలనుకున్నట్టయితే ఆ వీడియో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. సో ఇక రివ్యూ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడదాం. సో ఇది మనకి కొత్తగా డిజైన్ అయితే ఏం లేదు. లైక్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారు. ఇది లెజెండ్ కలర్, సో ఎనామల్ ఫినిష్ అని చెప్పి వైట్ కలర్ కి గ్లాసే వచ్చింది. అదే మీరు బ్లాక్ కలర్ అదే ఆల్ఫా కలర్ తీసుకున్నట్టయితే మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్ డిస్ప్లే ఇవ్వట్లేదు. సో ఫ్లాట్ డిస్ప్లేస్ కొందరికి నచ్చుతుంది, కర్వ్ డిస్ప్లేస్ కొందరు నచ్చుతుంది. గేమర్స్ కి అయితే స్పెసిఫిక్ గా ఫ్లాట్ డిస్ప్లేస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ రెగ్యులర్ పంచ్ హోల్ డిజైన్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ ఐకానిక్ డిజైన్, ఇది పోర్ట్ హోల్ డిజైన్ అంటే నార్మల్ గా షిప్స్ లో సబ్మరైన్స్ లో ఉండే డిజైన్ అంటే అది పక్కన పెడితే దీంట్లో మనకి రెగ్యులర్ ట్రిపుల్ కెమెరా సెట్ ఇచ్చారు. దాంట్లో పెరిస్కోప్ కెమెరా ఇచ్చారు. అండ్ డిజైన్ విషయంలో మేజర్ చేంజ్ వచ్చేసి నాకు తెలిసి ఇది ఫ్లాట్ సైడ్స్ వచ్చింది, సేమ్ ఐఫోన్స్ లాగా. గ్లాసీ ఫినిష్ కూడా ఉంది. సో ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ అయితే చాలా బాగుంది. మనకి ఐపీ రేటింగ్ కూడా ఇచ్చారు. సో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.1 mm అండ్ వెయిట్ వచ్చేసి 207 grams. మనకి రెగ్యులర్ ఫ్లాగ్షిప్స్ లాగానే దీంట్లో కూడా ఒక 5,000 mAh బ్యాటరీ ఉంది. సో వెయిట్ అయితే ఉంది, కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. సో చేతిలో పట్టుకొని వాడుతున్నప్పుడు మరీ అంత హెవీ అనిపించట్లేదు. లైక్ ఒక వన్ సైడ్ లాగేస్తున్నట్టు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. వెయిట్ అయితే డెఫినెట్లీ మేనేజబుల్. సో ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ విషయంలో అయితే నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమనిపించలేదు. లైక్ ఫోన్ ఫ్లాట్ సర్ఫేస్ లో పెట్టినప్పుడు వాబుల్ కూడా ఏమవ్వట్లేదు. సో నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ మీకు చూడడానికి కూడా చాలా ప్రీమియం డివైస్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక హార్డ్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది iQOO తరఫున వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి దీంట్లో అన్ని సెన్సర్స్ ఉన్నాయి, ఏం మిస్ అవ్వట్లేదు. అడిషనల్లీ దీంట్లో మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉంది. సో దీంతో మనం టీవీ, ఏసీ లాంటి డివైసెస్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు. నార్మల్గా మన ఇంట్లో కూడా చాలా పనికొస్తుంది. లైక్ రిమోట్ అక్కడెక్కడ ఉంటే డైరెక్ట్ మన ఫోన్తోనే మన ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో నైస్ ఫీచర్. కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఈ ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి దీంట్లో NFC కూడా ఇచ్చారు. అండ్ NFC కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కూడా ఆప్షన్ ఉంది. సో జస్ట్ మీరు మీ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్ని గూగుల్ పే లాంటి యాప్ లో యాడ్ చేసేసుకొని NFC ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్ కూడా చేయొచ్చు. లైక్ మీరు పర్స్ మర్చిపోయినా కానీ కార్డ్ పేమెంట్స్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. ఆ ఫింగర్ ప్రింట్ స్కాన్ కూడా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మీరు చూడొచ్చు కావాలంటే ప్రివ్యూలో. మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. అది కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. లైక్ లిటరలీ ఇన్స్టెంట్లీ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేయండి, ఫేస్ అన్లాక్ అయితే వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా నేను టెస్ట్ చేశాను. ఆ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి డ్యూయల్ నానో సిమ్స్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. సో మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి, మోర్ స్టోరేజ్ కావాలి అనుకున్నట్టయితే స్టార్టింగ్ లోనే బిగ్గర్ వేరియంట్ తీసుకుంటే బెటర్. అండ్ డ్యూయల్ నానో సిమ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ 4G ఉంది, 5G ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ ఫోన్ సపోర్ట్ చేసే 5G బ్యాండ్స్. నెక్స్ట్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి 6.78 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. అయితే లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన iQOO 11లో 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉంది, దీంట్లో 1.5K ఉంది. డిస్ప్లేలో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా అని కొందరు క్వశ్చన్ అడిగారు. సో అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ 2Kకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ కి ఈ సైజ్ స్క్రీన్ లో మనకి ఎక్కువ డిఫరెన్స్ తెలియదు. నాకు చూసారు కదా ఎంత తగ్గలున్నాయో. సో మీకు షార్ప్ ఐస్, ఈగుల్ ఐస్ ఉంటే మాత్రం, మీకు పిక్సెల్స్ అలా కనిపిస్తే మాత్రం మీకు రెజల్యూషన్ లో డిఫరెన్స్ తెలుస్తుందేమో అని. ఫర్ మోస్ట్ పీపుల్ 1.5K రెజల్యూషన్ కి 2K రెజల్యూషన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. నాకైతే అసలుకే తెలియదు. నాకైతే డిస్ప్లే రెజల్యూషన్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ అనిపించలేదు. చాలా షార్ప్ గా ఉంది. అండ్ AMOLED కాబట్టి కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. బ్లాక్స్, ట్రూ బ్లాక్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్ప్లే బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. సన్లైట్ ఎలిజిబిలిటీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డివైసెస్ ఐవ్ యూస్డ్. అండ్ బై ద వే ఈ 2K రెజల్యూషన్ నుంచి 1.5K రెజల్యూషన్ కి రెజల్యూషన్ తక్కువ చేయడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి బెటర్ బ్యాటరీ లైఫ్, ఇంకొకటి బెటర్ పర్ఫార్మెన్స్. సో గేమ్స్ ఆడే వాళ్ళకి బెటర్ విజువల్స్ వస్తాయి, అలాగే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. సో అంత పెద్ద డౌన్ గ్రేడ్ ఏం కాదు. అండ్ పిక్సెల్ రెజల్యూషన్ లో కూడా మరీ అంత డిఫరెన్స్ ఉండదు, ఎస్పెషల్లీ ఈ సైజ్ స్క్రీన్ కి. అదే ఒక ఐప్యాడో లేకపోతే బిగ్గర్ స్క్రీన్స్ అయితే మీకు పక్కా డిఫరెన్స్ తెలుస్తుంది. అదే ఈ ఫోన్ కి అయితే మీకు అంత డిఫరెన్స్ తెలియదు. ఈ ఫోన్ లో మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ లో హై డెఫినిషన్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫైనలీ 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ టెలిఫోటో లెన్స్. మనకి ప్రైమరీ కెమెరాలో 1x 2x ఆప్షన్స్ ఉంది. 1x నార్మల్ ఆప్టికల్ జూమ్, 2x డిజిటల్ జూమ్ లాగా క్రాప్ అవుతుంది. నెక్స్ట్ ఇక పెరిస్కోప్ కెమెరా వచ్చేసి మనకి 3x నుంచి 10x వరకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది. దాని తర్వాత కూడా మనం డిజిటల్ జూమ్ వెళ్ళొచ్చు అప్ టు 100x. అండ్ ఇక ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. బై ద వే నేను కంప్లీట్ కెమెరా రివ్యూ గ్రీడీటెక్ ఛానల్లో పెట్టాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. దాంట్లో అన్ని ఫొటోస్ ఉన్నాయి అండ్ ఒరిజినల్ ఫొటోస్ లింక్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్ జిస్ట్ ఏంటంటే ఈ ఫోన్ లో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషలీ బ్యాక్ కెమెరాస్ అయితే ఫెంటాస్టిక్. నేను చెప్పాను కదా, నా 30 days ఆఫ్ యూసేజ్ లో మా బ్రదర్ మ్యారేజ్ అటెండ్ అయ్యాను, టూర్ కూడా వెళ్ళాను అండ్ ఈ 2 ఈవెంట్స్ లో కూడా ఫోన్ పిచ్చగా వాడేశాను. ఎస్పెషలీ ఆ పెరిస్కోప్ కెమెరా అయితే చాలా హ్యాండీగా ఉన్నాయి. ఫొటోస్ అన్ని చాలా బాగా వచ్చాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది, డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. సెల్ఫీస్ నేను ఎక్కువగా దిగాను కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా బాగానే ఉంది. లైక్ మీరు కంప్లీట్ ఫ్లాగ్షిప్స్ తో కంపేర్ చేయలేరు, బట్ స్టిల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కెమెరా అయితే బాగుంది. ఓవరాల్ గా కెమెరా ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను, అరౌండ్ 50,000 రూపీస్. అండ్ 50,000 సెగ్మెంట్ లో అసలు మనకి పెరిస్కోప్ కెమెరా కూడా ఈ బ్రాండ్ ఆఫర్ చేయట్లేదు, అట్లీస్ట్ రైట్ నౌ. రియల్మీ 12 Pro Plus లాంచ్ అవబోతుంది, అది ఎంత తీసారో తెలియదు కానీ యాజ్ ఆఫ్ January 18th 50,000 సెగ్మెంట్ లో పెరిస్కోప్ కెమెరా ఉన్న ఫోన్ ఇదే. సో బెస్ట్ కెమెరాస్ కావాలి, మీకు జూమ్ కేపబిలిటీస్ కూడా అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ ఇన్ కెమెరాస్ యాజ్ వెల్. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి వన్స్ అగైన్ స్టెబిలైజేషన్ ఉంది. మనం బ్యాక్ కెమెరాతో 8K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 8K రెజల్యూషన్ లో స్టెబిలైజేషన్ అంత బాగాలేదు, బట్ ట్రైపాడ్ అలాంటివి ఏమైనా వాడితే మీరు 8K ఫుటేజ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా వీడియో రికార్డింగ్ బాగానే ఉంది, ఫుటేజ్ మీరు శాంపుల్ షార్ట్స్ అన్ని చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి వాయిస్ ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్ కూడా ఇచ్చారు, అది కూడా బాగానే పనిచేస్తుంది. ఓవరాల్ గా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ ఫోన్ ని కెమెరాస్ కోసం కూడా స్పెసిఫిక్ నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ Adreno 750 GPU, అప్ టు 16 GB ఆఫ్ LPDDR5X RAM అండ్ 512 GB ఆఫ్ UFS 4.0 స్టోరేజ్. సో బేసికలీ ఇది ఐక్యూ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి టాప్ ఆఫ్ ద లైన్ ప్రాసెసర్ ఉంది, ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. తర్వాత ర్యామ్ కూడా టాప్ ఎండ్దే ఉంది అండ్ స్టోరేజ్ కూడా ఫాస్టెస్ట్ స్టోరేజ్ ఇస్తున్నారు, ఎలాంటి కాంప్రమైజ్ కూడా లేదు. సో ఇవి వచ్చేసి ఈ ఫోన్ ది బెంచ్ మార్క్ స్కోర్స్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే ఫోన్ది చాలా బాగుంది. లైక్ ఆల్రెడీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది కాబట్టి మనకి అక్కడ డౌట్ పడాల్సింది ఏం లేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ యూసేజ్లో అయితే మీకు ఎలాంటి ల్యాగ్ కానీ డిలే కానీ ఏమీ లేదు, అంత బాగుంది. అండ్ ఇక గేమింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో ఒక డెడికేటెడ్ Q1 చిప్ ఉంది. లైక్ iQOO 11లో iQOO 10లో కూడా V1 V2 చిప్స్ ఇచ్చారు. అలాగే దీంట్లో కూడా పేరు మార్చి కొత్తగా Q1 చిప్ ఇచ్చారు. దీంతో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వచ్చాయి. అయితే గేమింగ్ విషయంలో స్పెషల్లీ జెన్షన్ ఇంపాక్ట్లో నేను టెస్ట్ చేసింది ఏంటంటే సూపర్ రెజల్యూషన్, స్క్రీన్ రెజల్యూషన్ పెంచుతుంది బేసిక్లీ గేమ్ది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని చెప్పి గేమ్ ఫ్రేమ్ రేట్ కూడా పెంచుతుంది. ఈ 2 ఫీచర్స్ చాలా బాగా పనికొస్తాయి జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ ఆడే వాళ్ళకి. గేమ్ కూడా చాలా బాగుంది చూడడానికి ఈ ఫోన్లో, సో గేమర్స్ కి బాగా నచ్చుతాయి. అండ్ మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నట్టయితే మీకు 4D గేమ్ వైబ్రేషన్ అనే ఫీచర్ ఉంది. లైక్ మీరు ఎవరైనా షూట్ చేసినప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా షూట్ చేసినప్పుడు కానీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి మోషన్ కంట్రోల్ అనే ఫీచర్ కూడా ఉంది. లైక్ మీరు స్పెసిఫిక్ యాక్షన్స్ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా చేసినప్పుడు గన్ రీలోడ్, లేకపోతే ఇలా చేసినప్పుడు గన్ రీలోడ్, ఇలా చేసినప్పుడు క్రౌచ్, అలా కొన్ని జెస్చర్స్ సెట్ చేసుకొని అలా మీరు గేమ్ ఆడుతూ యాక్షన్స్తో పర్ఫామ్ చేస్తూ ఇంకా గేమ్ని బెటర్గా ఆడుకోవచ్చు. సో మెయిన్లీ గేమర్స్కి బాగా పనికొస్తాయి ఈ ఫీచర్స్. వీటితో పాటు MEMC అనే ఒక టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు ఈ ఫోన్లో ఆ Q1 చిప్తో పాటు. బేసికలీ మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ గేమ్స్లో కానీ మోషన్ బ్లర్ అనేది లేకుండా మూవ్మెంట్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది. సో ఇవి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఈ ఫోన్కి సంబంధించి ఆ Q1 చిప్ తీసుకొస్తుంది. అండ్ హ్యాప్టిక్ ఇంజిన్ కూడా ఈ ఫోన్లో చాలా బాగుంది. iQOO 11 కన్నా స్లైట్లీ బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అది మీరు రెగ్యులర్ యూసేజ్లో కానీ గేమింగ్లో కానీ ఆ హ్యాప్టిక్ ఇంజిన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది కూడా చాలా బాగుంది. బై ద వే ఈ ఫోన్ గేమింగ్ టెస్ట్ చేశాను, హీటింగ్ టెస్ట్ కూడా చేశాను. ఈ ఫోన్లో ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. కంటిన్యూస్ గేమ్స్ ఆడినప్పుడు కూడా నేను మాక్సిమం చెక్ చేసిన టెంపరేచర్ 45 degrees అండ్ అప్పుడు కూడా ఫోన్ స్లైట్లీ వార్మ్గా ఉండే అంతే. అది కూడా నేను బయట నార్మల్ టెంపరేచర్లో, ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవు. అండ్ ఫోన్ అలా వేడైనప్పుడు కూడా ఫోన్ యూసేజ్లో ఎలాంటి థ్రాట్లింగ్ కానీ ల్యాగ్ కానీ ఎలాంటి డిలే కూడా నాకు కనిపించలేదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి FunTouch OS 14 ఉంది బేస్డ్ ఆన్ Android 14. ఇది ఇండియాలో వచ్చిన ఫస్ట్ ఫోన్ విత్ Android 14 రైట్ అవుట్ ద బాక్స్. లైక్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఇది ఒకటే ఫోన్ లాంచ్ అయింది ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో. తర్వాత వేరే ఫోన్స్ వస్తాయి అనుకోండి, బట్ స్టిల్ ఫస్ట్ ఫోన్. అండ్ iQOO కంపెనీ వాళ్ళు ఈ ఫోన్కి 3 years ఆఫ్ OS అప్డేట్స్ ప్రామిస్ చేశారు అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇప్పుడు Android 14 ఉంది కాబట్టి Android 17 వరకు వస్తుంది దీంట్లో. సో అదొక గుడ్ పాయింట్. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం కూడా ఈ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. లైక్ 3-4 years ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాడుకోవాలి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్.
అండ్ ఈ ఫోన్లో ఫ్రంట్ టచ్ ఓఎస్ ఉంది కాబట్టి బేసిక్లీ మీరు ఐకో వివో ఫోన్స్ వేరే ఫోన్స్లో చూసిన ఫీచర్స్ అన్ని దీంట్లో కూడా ఉన్నాయి. లైక్ లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఇలా జెస్చర్ చేసినప్పుడు ఫ్లాష్ ఆన్ అవ్వడం, మనకి కొత్త లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ కొత్తగా ఫ్రంట్ టచ్ ఓఎస్ 14 తోని దీంట్లో సైడ్ బార్ తీసుకొచ్చారు. ఈ సైడ్ బార్ తో మనం ఫ్లోటింగ్ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. పాత ఓఎస్ వర్జన్ లో మనకి ఫ్లోటింగ్ విండోస్ ఆప్షన్ అయితే లేదు. ఈ కొత్త ఫ్రంట్ టచ్ ఓఎస్ 14 తోనే వచ్చింది. అండ్ ఈ ఫ్లోటింగ్ విండోస్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అన్ని అప్లికేషన్స్ ఈ ఫీచర్ ని సపోర్ట్ చేయట్లేదు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇది మల్టీ టాస్కింగ్ కూడా చాలా పనికొస్తుంది. ఓవరాల్ గా సాఫ్ట్వేర్ కూడా చాలా స్టేబుల్ గా ఉంది. అండ్ ప్రీవియస్ ఫ్రంట్ టచ్ ఓఎస్ తో కంపేర్ చేసుకుంటే యానిమేషన్స్ కానీ ట్రాన్సిషన్స్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తున్నాయి. అండ్ ఇక మెమరీ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి అది కూడా చాలా బాగుంది. యాప్స్ అన్ని చాలా మటుకి మెమరీలోనే ఉంటున్నాయి. లైక్ కొన్ని అవర్స్ అయిన తర్వాత కూడా మీరు ఆల్రెడీ ఎక్కడైతే వదిలేసారో అక్కడ నుంచి మీరు యాప్ని పికప్ చేసుకోవచ్చు. గేమ్స్కి అంత వర్కౌట్ కాదు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అయితే మెమరీలోనే ఉంటున్నాయి. నేను చెప్పాను కదా 1 month యూజ్ చేశానని. ఈ 1 month యూసేజ్లో నాకైతే ఎలాంటి సాఫ్ట్వేర్ బగ్స్ కానీ సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ రాలేదు. అండ్ ఈ 1 month యూసేజ్లో 1-2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వచ్చాయి. లైక్ మేబీ సెక్యూరిటీ ప్యాచెస్ అయి ఉండొచ్చు. అండ్ ఇక ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి ఆడియో జాక్ అయితే లేదు. కావాలంటే టైప్ సి అడాప్టర్ వాడి వైర్డ్ హెడ్సెట్ వాడచ్చు, కానీ నేనైతే అసలు టెస్ట్ కూడా చేయలేదు. వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్స్ వాడాను. బ్లూటూత్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ వాటి లౌడ్నెస్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆడియో ప్రివ్యూ. స్పీకర్స్ అయితే సఫిషియెంట్లీ లౌడ్. మనకి మీడియా కన్సంప్షన్కి కానీ రింగ్ టోన్స్కి కానీ అలార్మ్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే లేదు. కాకపోతే ఐకో వాళ్ళ ఓన్ సౌండ్ ఇంజిన్ అయితే ఉంది, అది కూడా బాగానే ఉంది. ఫైనలీ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ బాక్స్లో కూడా మనకి 120 watt ఫ్లాష్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేస్తే 5 minutesలో 30% ఛార్జ్ అవుతుంది, 15 minutesలో 80% ఛార్జ్ అవుతుంది. అండ్ 0 to 100% రఫ్లీ 26-27 minutes పడుతుంది. సో అండర్ 30 minutes మీరు ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు బ్యాటరీ లైఫ్ని సేవ్ చేసుకోవడానికి AI ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ ఛార్జింగ్ స్పీడ్స్ వేరీ చేస్తుంది. అది లైక్ మీరు ఫోన్ని ఎంతసేపు ఛార్జింగ్ పెడుతున్నారు అనేది అనలైజ్ చేసి ఛార్జింగ్ స్పీడ్స్ని వేరీ చేస్తుంది. దాన్ని బట్టి ఛార్జింగ్ స్పీడ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి, బట్ స్టిల్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ ఫోన్లో మనకి బ్యాటరీ ట్రిగర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆటోమేటిక్లీ మీ ఫోన్ బ్యాటరీ 15% 20% పడిపోగానే బ్యాటరీ సేవర్ ఆన్ అవుతుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది అండ్ బ్యాటరీ సేవ్ కూడా అవుతుంది. అండ్ నా యూసేజ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాటరీ సేవర్ ఆన్ అయినా నాకు యూసేజ్లో అంత పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఏం అనిపించలేదు. లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అంతా స్మూత్గానే వర్క్ అవుతుంది. సో అదొక గుడ్ థింగ్. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మనకి ఈజీలీ 6 to 8 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అండ్ వన్స్ అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. మీరు గేమ్స్ ఎక్కువ ఆడితే కొంచెం తగ్గుతుంది, రెగ్యులర్ యాప్స్ యూజ్ చేస్తే మీకు ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, డిజైన్ అండ్ బిల్డ్ అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, అంతా బాగానే ఉంది. హార్డ్వేర్ పరంగా కూడా ఏం మిస్ అవ్వట్లేదు. ఒకటి మిస్సింగ్ ఏంటంటే చెప్పా కదా, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, అదొకటి ఉంటే ఇంకా చాలా బాగుండేది. డిస్ప్లే కూడా టాప్ ఆఫ్ ద లైన్ డిస్ప్లే బ్రైట్నెస్ మెయిన్లీ చాలా బాగుంది. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, ఎస్పెషలీ రియర్ కెమెరాస్ అన్ని బాగున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది, కానీ కొంతమంది ఆన్లైన్లో కూడా నేను కమెంట్ చూశాను, వీడియోస్ కూడా చూశాను, అంత సాటిస్ఫై అవ్వలేదు. తెలిసిందే కదా, కావాలనుకుంటే ఎంతైనా కావాలనుకోవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫ్రంట్ కెమెరాతోనే 1080p వీడియో మాత్రమే రికార్డ్ చేయగలుగుతాం. 4K ఆప్షన్ లేదు. నాకు తెలిసినంత వరకు 1080p సరిపోతుంది ఫ్రంట్ కెమెరాతోని. 4K కావాలంటే రియర్ కెమెరాతో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ అయితే టాప్ ఆఫ్ ద లైన్. మార్కెట్లో ఇప్పుడైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి ఫోన్ అయితే లేనే లేదు. సో అది కూడా మనకి బెస్ట్ ఆప్షన్ ఉంది. అండ్ సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంది. మనకి 3 years అప్డేట్స్ ఇస్తున్నారు, 4 years సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఫైనలీ బ్యాటరీ కూడా టాప్ ఆఫ్ ద లైన్ బ్యాటరీ. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. సో అన్ని విధాలుగా ఈ ఫోన్ చాలా బాగుంది. స్పెషలీ 50,000 సెగ్మెంట్లో పెరిస్కోప్ కెమెరా ఇవ్వడం వల్ల మనం ఈ ఫోన్ని S23 Ultra పిక్సెల్ ఫోన్స్ లేదా ఐఫోన్స్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫీచర్స్ పరంగా మనకు అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, 50,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే నేను ఈ ఫోన్ని తప్పకుండా సజెస్ట్ చేస్తాను. మనకి ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ అంటే రాబోయే OnePlus 12 ఉంది, కాకపోతే దీనికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 50,000 సెగ్మెంట్లో నేను ఫోన్ తీసుకునేటట్టయితే దిస్ విల్ బీ మై నెంబర్ 1 చాయిస్. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే మనం మమ్మల్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటే మా ఛానల్లో పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో కింద కమెంట్ చేయండి, మేము ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాం. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.